నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. బీజేపీ వైసీపీ మధ్య సమీకరణాలు మారిపోయాయా? విశాఖలో జగన్ పాలనపై అమిత్ షా డైరెక్ట్ అటాక్కు దిగటానికి కారణమేంటి? ఇంతకాలం సహకరించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరిగారు? వైసీపీని బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోందా? ఇంతకీ ఏపీలో కమలం వ్యూహం ఏంటి? ఏపీలో కమలనాథులు కథనానికి కాలు దువ్వుతున్నారా? ఇన్నాళ్లు వైసీపీ సర్కార్పై సాఫ్ట్గా ఉన్న వైఖరి ఇప్పుడు ఎందుకు మారింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శనాస్త్రాల వెనుక ఉన్న మర్మమేంటి? బీజేపీ అగ్రనేతలు స్థానిక నేతలకు ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చారు? మొన్న శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా, నిన్న విశాఖపట్నంలో అమిత్ షా. 2 రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి రాజకీయ కాక రాజేశారు. అధికార వైసీపీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై గతానికంటే భిన్నంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు స్థానిక నేతలు కొందరు వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శించేవారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేనందున వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ కలుస్తూ ఉండడం, పార్లమెంట్లో బీజేపీకి అవసరమైనప్పుడు మద్దతిస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలోనూ జగన్ సర్కార్పై ఎలాంటి విమర్శలు చేయలేదు. అయితే ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైజాగ్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ టార్గెట్ గా విమర్శలు చేశారు. और यहाँ एक जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है. జగన్ సర్కార్కు అన్ని రకాల సహకారం అందిస్తున్న కేంద్రం పెద్దలు ఇప్పుడు డైరెక్షన్ మార్చారు. మొట్టమొదటిసారి జగన్ సర్కార్ అవినీతిమయమని కామెంట్ చేసింది అమిత్ షానే కాదు, నడ్డా కూడా ఇవే ఆరోపణలు చేశారు. YSRCP government is one of the most corrupt government which we have seen. Most corrupt government. Mining scam, sand scam, liquor scam, land scam, education scam, and the economy has been converted into an alcohol economy. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై అడపాదడపా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు చేశారు. అయితే ఎప్పుడూ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కమలనాథులు గేర్ మార్చినట్లు కనిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఒకే విధంగా ఉంటాయని, పార్టీల మధ్య రాజకీయాలు మరో విధంగా ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. సత్సంబంధాలను కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది అది ఒక సంబంధం కలిగి ఉంటుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రజా వ్యతిరేక పాలన ఒక రకంగా మనం రాష్ట్రంలో చూస్తున్నాము, ఒక విధ్వంసకర పాలనని రాష్ట్రంలో చూస్తున్నాము, ఒక విద్వేషపూరితమైనటువంటి పాలనని రాష్ట్రంలో చూస్తున్నాము. కనుక అవన్నీ కూడా మా జాతీయ అధ్యక్షుల వారు నిన్న వివరంగా విపులంగా చెప్పడం జరిగింది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జనసంపర్క్ అభియాన్ పేరుతో సభలు నిర్వహిస్తోంది. ఈ 9 ఏళ్లలో తాము ఏం చేశామో చెబుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. ఈ 2 సభల్లో మోడీ హయాంలో ఏం అభివృద్ధి చేశామో వివరించి ఊరుకుంటారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నది మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, ల్యాండ్ దోపిడీ, రెడ్ శాండల్ దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు దోపిడీ చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్షతో ముందుకు వెడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ధనాన్ని వినియోగించుకుని దోపిడీ చేయాలన్నటువంటి సంకల్పాన్ని. తెలంగాణలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని తెలుసు. కానీ ఇప్పుడు ఏపీలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత ఏపీలో బీజేపీ, వైసీపీ ఫేస్ టు ఫేస్ వచ్చేశాయా? ఇంతకాలం అనుసరించిన వైఖరిని బీజేపీ అగ్రనేతలు మార్చుకున్నారా? వైసీపీ సర్కార్పై బీజేపీ విమర్శలకు కారణమేంటి? ఏపీలో సమీకరణాలు మారుతున్నాయా? వైజాగ్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వరకు అనేక ఆరోపణలు చేశారు. రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల విషయంలో సిగ్గుతో తలదించుకోవాలన్నారు అమిత్ షా.
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. ये जगनमोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है. समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है. जगनमोहन जी आपको शर्म आनी चाहिए. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోందని అమిత్ షా విమర్శించారు. మోడీ ఉచితంగా ఇచ్చే బియ్యం పైన జగన్ ఫోటోలు వేసుకుంటున్నారని అన్నారు. मित्रों, मोदी जी ने देश के 70 करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह 5 किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है. ఇక అన్నింటికంటే ముఖ్యంగా విభజన తర్వాత ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న విమర్శ ఉంది. దీనిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జగన్ పాలనలో విశాఖ అరాచకాలకు అడ్డాగా మారిందని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో భూమాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ 4 ఏళ్లలో అవినీతి కుంభకోణాలు తప్ప మరేం చేయలేదని మండిపడ్డారు. अपना ये वाइजैक जगन जी के शासन में वाइजैक असामाजिक तत्वों का अड्डा बना हुआ है. ఏపీలో కొత్త పెట్టుబడులు రావడం లేదని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం లేదని విమర్శించారు బీజేపీ నేతలు. కేంద్రం ఎంతో అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ఎందుకు ఆ ఫలితాలు కనిపించడం లేదని ప్రశ్నించారు పురంధేశ్వరి. పెట్టడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కల్పిస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు అని చెప్పి మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వేయవలసినటువంటి ప్రశ్నగా నేను పరిగణిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు సరికదా. కనీసం పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు సైతం ఇవాళ పెట్టుబడిని వెనక్కి తీసుకుని మేము తరలిపోతామని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మన అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, మీరు ఎంతమంది యువతకి ఇక్కడ మీరు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏపీ రాజకీయాల్లో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది ఎన్నికలు సమీపిస్తున్నందుకు వచ్చిన మార్పా, లేకపోతే సొంతంగా ఎదగాలని చేస్తున్న ప్రయత్నమా అనేది తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు సరే, మరి ఎన్నికల్లో పొత్తుల గురించి మాత్రం బీజేపీ అగ్రనేతలు క్లారిటీ ఇవ్వలేదు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుతం తాము జనసేనతో పొత్తులో ఉన్నామని, వారితోనే కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ తర్వాత పర్యటించిన బీజేపీ అగ్రనేతలు పొత్తులపై మాత్రం పెదవి విప్పలేదు. అలాగే గత ప్రభుత్వ ప్రస్తావనను తమ ప్రసంగాల్లో ఎక్కడా తీసుకురాలేదు. కేవలం మోడీ పాలన గురించి మాట్లాడడం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శించడంతోనే సరిపుచ్చారు. मैं आपको पूछना चाहता हूं, 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है. आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? ये पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగాలపై అనేక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే వైసీపీపై సాఫ్ట్ కార్నర్తో ఉండి ఉంటే వాళ్ల స్టాండ్ మారలేదని అర్థమయ్యేది. అలా కాకుండా వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడంతో టీడీపీకి లైన్ క్లియర్ అయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే చాలా రోజులుగా బీజేపీ నేతలు మాత్రం తాము టీడీపీకి ఎంత దూరమో వైసీపీకి అంతే దూరమంటూ చెబుతున్నారు. కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమంటున్నారు. ఇదే జేపీ నడ్డా స్పష్టం చేశారు. తాము పారదర్శక పాలన కోరుకుంటామని, కానీ వైసీపీ ప్రభుత్వంలో అది లోపించిందన్నారు. ఏపీ అభివృద్ధి సాధించాలంటే ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి రావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆయన. Prime Minister Modi believes in transparent governance, and for that we work. But here YSRCP government is busy in making money and bringing corruption. We have to fight it out. We have to see to it, and we have to see to it that in this situation,
It is the Bharatiya Janata Party. When we celebrate NDA 9 years, we also have to see to it that in coming time, the lotus should blossom, कमल खिलना चाहिए और यहाँ भी बीजेपी की सरकार होनी चाहिए. इसके लिए हमको काम करना है. I appeal to the people at large of Tirupati, of Kalahasti, to see to it, to give your Ashirvadam to Bharatiya Janata Party. నడ్డా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీలో బీజేపీ సొంతంగా బలపడాలని కోరుకుంటున్నారు. మరి అలాంటప్పుడు టీడీపీతో ఎందుకు జతకడతారనే ప్రశ్న వస్తోంది. మరోవైపు అగ్రనేతలు తమ ప్రసంగంలో ఎక్కడా కూడా జనసేన ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మొత్తం మోడీ ప్రభుత్వంపై ప్రచారం, వైసీపీ సర్కార్పై విమర్శలతోనే ప్రసంగాలను ముగించారు. బీజేపీ అగ్రనేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ధీటుగా బదులిచ్చారు అధికార పార్టీ నేతలు. మొత్తానికి ఏపీలో ఇప్పుడు కమలనాథులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీలో ఉన్న విపక్షాలన్నీ ఏకమైనా తాము మాత్రం సింగిల్గా వెళతామన్నది వైసీపీ లైన్. అందుకు తగ్గట్లుగానే ఇన్నాళ్లు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వైసీపీని టార్గెట్ చేసేవి. ఇప్పుడు ఈ లిస్టులో బీజేపీ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీలకు ఏ విధంగా కౌంటర్ ఇచ్చేవారో బీజేపీ అగ్రనేతలకు కూడా గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని కర్ణాటకలో అవినీతి చేసినందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మీ నోటితో మీరు 2019లో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు. ఎవరిది అవినీతి ప్రభుత్వం? బెంగళూరులో మీది కాదా అవినీతి ప్రభుత్వం? జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా? 9 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదంటున్న బీజేపీ నేతలు అదే వైసీపీ ప్రభుత్వంలో అన్నీ స్కామ్లే అని విరుచుకుపడ్డారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి రాంబాబు కుంభకోణాలపై ఆధారాలుంటే చూపించాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేస్తారు. అసలు జనసేన చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టే, ఇంకేముంది? వాళ్ళిద్దరూ అలయన్స్ లో ఉన్నారు కదా, అవునా కదా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆరోపణ చేశారో అవన్నీ భారతీయ జనతా పార్టీ చేసినట్టే లెక్క. వాళ్ళిద్దరు అలయన్స్ లో ఉంటే, లేకపోతే వీళ్ళు వేరేగా చేయాలి. కొత్తగా చేసినే ఉంది. ఇవాళ వాళ్ళేదో లడ్డా గారు, అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద కాస్త బురద జల్లి వాళ్ళ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ స్కామ్ పై నడ్డా చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇస్తే మాజీ మంత్రికి రివర్స్ పంచ్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. వైసీపీ నేతలు చేస్తున్న వాటికి కుంభకోణాలు అని అనకుండా కొత్త పేరేమైనా పెట్టాలా అని ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియా ఈ రాష్ట్రంలో జరగలేదా? ఒక్క భూ కుంభకోణంలో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో 150 కోట్లు భూ కుంభకోణం జరిగింది. ఆ రాయలసీమ మొదలుపెట్టి 6 లక్షలున్న ఎకరాన్ని 18 లక్షలు కొన్నారు. 30 లక్షలకు ఎకరం కొని 90 లక్షలు కొన్నారు. ఎమ్మెల్యేలు కొనేసుకున్నారు. అది ఎక్కడికెక్కడ చేతులు మారింది అనేటువంటి విషయం అందరూ కూడా అవగాహనే. దాన్ని భూమాఫియా అనకపోతే ఏమంటారు? ఇంకేమన్నా మీరు ముద్దు పేరు పెడితే మీరు పెట్టుకోండి. వైసీపీ పాలనపై బీజేపీ అగ్రనేతలు ఆరోపణలు చేస్తే అందుకు తగ్గట్లుగానే బీజేపీ కేంద్రం తీరుపై అనేక ప్రశ్నలు సంధించారు అధికార పార్టీ నేతలు. కర్నూల్లో హైకోర్టు పెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని గత ప్రభుత్వ హయాంలో ఎందుకు నెరవేర్చలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పేదలకు నేరుగా 2.16 లక్షల కోట్లను అందించిన ఘనత సీఎం జగన్దని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం డబ్బైనా ఇచ్చారా అని నిలదీశారు. ల్యాండ్ స్కామ్ అన్న బీజేపీ ఇప్పుడు అదే అమరావతిని సమర్థిస్తోందన్నారు. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కాస్త టీజేపీగా మారిందని ఫైర్ అయ్యారు పేర్ని నాని. బీజేపీ కాస్త టీజేపీగా రూపాంతరం చెందిన పరిస్థితుల్ని జాగ్రత్తగా మీరు కలుపు తీసుకుంటే తప్పితే మీ జాతీయ జనతా పార్టీ ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే పరిస్థితులు ఉండవనేది మీకు హితవు పలుకుతున్నాం. మొత్తానికి ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. పొత్తులపై క్లారిటీ ఇవ్వకుండానే అగ్రనేతలు తిరిగి వెళ్లిపోయినప్పటికీ స్థానిక నేతలు మాత్రం తాము టీడీపీ వైసీపీ రెండింటికి దూరంగా ఉంటామంటున్నారు. సొంతంగా ఎదగడం కోసమే అమిత్ షా, నడ్డా వైసీపీపై పంచులు వేసి వెళ్లారంటున్నారు. ఎవరికి సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, వీళ్ళు ఊహించుకుంటే సరిపోయిందా? మేము ఇక్కడ గత ప్రభుత్వం తప్పులు చేసింది కనుకనే ఆ ప్రభుత్వాన్ని వైసీపీ అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. ఈ ప్రభుత్వం కూడా అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తుంది కనుకే దీన్ని కూడా ప్రజలు ఖచ్చితంగా చీకొడతారు.
రాజకీయ మరి భారతీయ జనతా పార్టీ ఒక సరైనటువంటి ఎజెండాతో ముందుకు వచ్చి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకొచ్చే విధంగా చర్యలు ప్రారంభించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అతి పెద్ద రాజకీయ శక్తిగా ఇక్కడ ఎదగాలి అన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఏపీలో రాజకీయాల గురించి ఎలా ఉన్నా, పార్టీ పరిస్థితిపై అనేక ప్రశ్నలు ఉన్నా బీజేపీ అగ్రనేతలకు మాత్రం ఒకటే లక్ష్యం. అది కేంద్రంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, మోడీని మూడోసారి ప్రధానిగా చేయడం. ఇందుకోసం ఏపీ నుంచి కనీసం 20 సీట్లు బీజేపీ వైపు రావాలని అమిత్ షా ఆకాంక్షించారు. వైజాగ్ సభలో ఇదే స్పష్టం చేశారు. मोदी जी 2024 में निश्चित रूप से 300 सीटों के साथ जीतने वाले हैं. मोदी जी प्रधानमंत्री तो बनने वाले हैं, मगर 24 में आंध्र प्रदेश से 20 से ज्यादा सांसदों के समर्थन में प्रधानमंत्री बने. इसके लिए आंध्र प्रदेश की जनता का आशीर्वाद चाहिए. వైజాగ్లో సభ పెట్టి స్టీల్ ప్లాంట్ పై మాట్లాడకుండా వెళ్లిన బీజేపీ పెద్దలు ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇటు వైసీపీ కమలనాథులకు కౌంటర్ ఇస్తూ వైఖరి మార్చుకోకపోతే బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.